మణిపాల్ స్టూడెంట్స్ చేరొచ్చా? ఒక ఎలాంటి స్టూడెంట్ చేరాలి? స్టూడెంట్ని బట్టి ఇంకా వాళ్ళ లైఫ్ ఎటైనా తిరగచ్చు. ఓకే. F1 ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చింది మణిపాల్ నుంచి. Formula Manipal, home of the 600cc base from the CBR 600RR, successfully transitioned to an EV-only team for Formula Bharat 2025. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి, షీ వాజ్ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్ ఇన్ మైక్రోసాఫ్ట్, ఐ థింక్ వెన్ షీ వాజ్ ఇన్ 11th grade ఓన్లీ. కాలేజ్ సెకండ్ థర్డ్ ఇయర్లోనే షీ వాజ్ ఆల్రెడీ ప్లేస్డ్. 40 lakhs or 50 lakhs ప్యాకేజ్ అప్పుడే. మణిపాల్ మెయిన్ క్యాంపస్ వర్సెస్ బిట్స్ హైదరాబాద్ అనుకోండి. నాకు అసలు సిలబస్ తెలియదు, ఎగ్జామ్ ఐడియా లేదు, నెగిటివ్ మార్క్స్ వచ్చాయి. ఆబ్వియస్గా ఏం తెలియకుండా వెళ్ళి రాస్తే మనకి ఏమొస్తుంది సార్, అన్ని -4 -6 -8 అట్లా వచ్చాయి. సో వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ బ్యాచ్లో పడేసి వీడు ఫెయిల్యూర్ అని. అందరికీ నమస్కారం, ఎస్బిఆర్ టాక్స్ స్వాగతం. మనం ప్రస్తుతము అరవింద్ తోటి మాట్లాడుతున్నాం. అరవింద్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా అంటే మంచి ఆర్థికంగా కాస్త సంపన్న కుటుంబంలో ఉండి, ఒక హైదరాబాద్లో చాలా ప్రఖ్యాత డాక్టర్ కుమారుడై ఉండి, మణిపాల్లో బీటెక్ కంప్యూటర్స్ చేసి యుఎస్లో చాలా అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవకాశాలు ఉన్నా కూడా వాటన్నిటినీ పట్టించుకోకుండా ప్రస్తుతము గ్రావిటీ కాలేజ్ డైరెక్టర్గా బాధ్యత తీసుకుంటూ గత 1.5-2 years నుంచి ఆశ్చర్యకరంగా కార్పొరేట్ రంగాన్ని వదిలి విద్యారంగంలో ప్రమాణాలు పెంచేటువంటి సదుద్దేశంతో ప్రస్తుతము గ్రావిటీ బాధ్యత నిర్వహిస్తున్నారు. చాలామంది తెలియకపోవచ్చు, గ్రావిటీ అనేది కూకట్పల్లి ప్రాంతంలో మరియు మల్లంపేట ప్రాంతంలో ముఖ్యంగా నీట్ జేఈ కోచింగ్కు మంచి కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థల్లో ఇదొకటి. 10 సంవత్సరాల లెగసీ ఉంది. ప్రస్తుతం ఇది నానోతో టైప్ అయింది. అసలు ఏంటి అరవింద్ విశేషాలు ఏంటి, అసలు మణిపాల్ లైఫ్ ఎట్లా ఉంది, అదేవిధంగా అసలు ఏం చేయదలుచుకున్నాడు, కార్పొరేటంగా ఎందుకు వదిలిపెట్టారు, అసలు కాలేజీలు నడపాల్సిన అవసరము లేకపోయినా కూడా ఎందుకు ఇంటర్మీడియట్ ఫీల్డ్కి వచ్చాడు, ఎందుకు ఎడ్యుకేషన్లో కొన్ని చేంజెస్ చేయదలుచుకున్నాడు. సో అతను స్వయంగా కూడా చాలా ప్రెస్టీజియస్ స్కూల్స్ చదువుకున్నాడు, అన్ని రకాల స్కూల్స్లో. ఇటు డిఏవే లాంటి మిస్టర్ స్కూల్ చదువుకున్నాడు, అటు ఆక్రిడ్జ్ లాంటి చాలా ఎలైట్ స్కూల్ చదువుకున్నాడు, అటు నారాయణ లాంటి అందరు చేరేటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ చదువుకున్నాడు. సో చాలా చాలా రకాల షేడ్స్ ఉన్నాయి. అసలు అరవింద్ అసలు ఈ విద్యారంగం ఎట్లా చూస్తున్నాడు, స్కూలింగ్ ఎట్లా చూస్తున్నాడు, మణిపాల్ మీద ఆయన ఒపీనియన్ ఏంటి అనే విషయాలు చాలా ఆయన కెరీర్ ఏం చేయదలుచుకో ఫ్యూచర్లో విద్యారంగంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ తరంలో 27-20 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఫీల్డ్కి రావడం చాలా అరుదు. అరవింద్ నమస్తే. ఫస్ట్ అసలు మణిపాల్ ఇండియాలో ఉండేటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఒకటి, బహుశా బిట్స్ తర్వాత సెకండ్ బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు. ఫస్ట్ మనం కాసేపు ఈ బిట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళు కూడా మణిపాల్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. సరే, నేను చాలా వీడియోలు చేస్తాను కానీ నా అవుట్ సైడర్గా చూస్తాను. మణిపాల్ క్యాంపస్ తిరిగాను, లోపలికి నేను రాలేదు. అసలు మణిపాల్ నువ్వు ఎట్లా రేట్ చేస్తావు? అసలు మణిపాల్ ఎలాంటి కాలేజ్, రేపు పొద్దున మణిపాల్ స్టూడెంట్స్ చేరొచ్చా, ఒక ఎలాంటి స్టూడెంట్ చేరాలి, ఒకసారి బ్రీఫ్ దాని డిస్క్రిప్షన్ సార్. సార్ అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ టు చూస్ మణిపాల్ వాజ్ బికాజ్ మా మామే యాక్చువల్గా చదివారు అనమాట, ఫార్మసీ అక్కడ చేశారు, బీ ఫార్మా. అండ్ ఆల్సో నేను నారాయణలో చదివి తర్వాత ఓక్రిడ్జ్కి వెళ్ళినప్పుడు ఐ రియలైజ్ దట్ చాలామంది స్టూడెంట్స్ అసలు ఐఐటి అనేది ఆప్షనే, ఇట్స్ నాట్ దర్ ఫస్ట్ ఆప్షన్. ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ డిసైడర్, యూఎస్లో పలానా కాలేజా, ఇండియాలో పలానా కాలేజా, లేదా ఈ డిగ్రీ నేను ఆ బ్రాంచ్ నేను అక్కడే చేయాలి అని చెప్పి దేవర్ ఫిక్స్డ్. నేను ఐఐటి అనేది వాజ్ దేర్, ఊరికనే ఎగ్జామ్ రాద్దాం అన్నట్టు ఉండింది. సో దట్ వాజ్ అన్ ఐ ఓపెనర్. అసలు నేనేమో అప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఐఐటి వెళ్ళాలి లేకపోతే నీటే. చాలా మంది మీ క్లాస్మేట్స్ ఐఐటి సంబంధించిన మణిపాల్ చేరాలా అనుకున్నారు ఆ టైంలోనే, అంతేనా? నువ్వు చెప్పాలి. మణిపాల్ బిట్స్ ఏదైనా ఎస్ఆర్ఎం విఐటి అంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్. ఓకే, ఐఐటి కాకుండా. సో నేను తర్వాత అప్పుడు వెళ్ళి చూస్తే ఐ థింక్ వెన్ ఐ జాయిన్ ఇన్ దట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చేద్దాం అనుకున్నా. అండ్ టాప్ ఏదైతే ఉండిందో ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాజ్ మణిపాల్. అప్పుడు మణిపాల్ ఉండింది, బిట్స్ ఉండింది, ఎస్ఆర్ఎం విఐటి, అట్లా మల్టిపుల్ అదర్స్. అండ్ మణిపాల్ ఈజ్ అ ఓపెన్ క్యాన్వాస్ అనుకోవచ్చు సార్ మీరు. అంటే స్టూడెంట్ని బట్టి ఇంకా వాళ్ళ లైఫ్ ఎటైనా తిరగచ్చు. ఓకే. సో లెట్స్ సే మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీ స్టైల్ అసలు మీకు
అంటే ప్రాబ్లీ బహుశా పిల్లలకి డిస్క్లైమర్ కూడా ఇవ్వాలి. మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్ ఎడ్యుకేషన్ పొద్దున్న నుంచి రాత్రి వరకు చెప్తాం, వాళ్ళని బాగా పట్టించుకుంటాం, అన్నీ ఉంటుంది. మణిపాల్లో వాళ్ళు మీరు ఎంత ఇంపార్టెన్స్ మీరు మీ ఎడ్యుకేషన్కి ఇచ్చుకుంటారో అంత వాల్యూ వాళ్ళది కూడా వాళ్ళ సైడ్ నుంచి మీకు వస్తుంది. అంటే ఇట్స్ వెరీ సింపుల్. నేను చదువుతున్నాను, నేను ఈ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తున్నాను అని వేరే వాళ్ళు చూస్తున్నా, దే గోయింగ్ టు పుష్ యూ అండ్ మోటివేట్ అండ్ దట్స్ గోయింగ్ టు గో ఈవెన్ ఫర్దర్. మీకు మల్టిపుల్ ఇవన్నీ ఉన్నాయి. మీకు 3-4 years ago చూస్తుంటే మన ఈ F1 ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చింది మణిపాల్ నుంచి. అదంతా కూడా జస్ట్ బికాస్ ఆ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి వాళ్ళని కంప్లీట్గా ఇన్నోవేషన్ హబ్లా ఉంటుంది, అక్కడ సెంటర్లో ఉంటుంది మా క్యాంపస్లో. అక్కడ ఇన్నోవేషన్ హబ్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అందరినీ పుష్ చేస్తారు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కొంచెం రిలాక్స్డ్గా నార్మల్ కాలేజ్ వైబ్లో వెళ్దాము, కొంచెం చదువు ఎంజాయ్ చేద్దాం అని అలా కూడా చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ వైజ్ కూడా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సముద్రం 15 నిమిషాల దూరంలో ఉంటుంది. మీరు ఉండేదే కొండపైన. వింటర్లో అయితే మంచిగా బాల్కనీలోకి క్లౌడ్స్ వస్తాయి. సో వెరీ నైస్ అట్మాస్ఫియర్. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, అంటే చాలా అకాడమిక్గా చాలా అచీవ్ చేయాలంటే కూడా మణిపాల్లో సాధ్యం. 100%. చాలా క్యాజువల్గా చదవాలంటే కూడా, చాలా ఎంజాయ్ చేయాలి, క్యాంపస్ లైఫ్ను హ్యాపీగా ఉండాలి, సరదాగా ఉండాలంటే కూడా సాధ్యం. 100%. సో మీకు సెకండ్ దానిలో కూడా ఏంటంటే సార్, పిల్లలు అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు కదా. సో మీకు అక్కడ ద వన్ థింగ్ దట్ దే డూ ఇస్ 10 to 15 స్టూడెంట్స్, ఎవ్రీ 10 to 15 స్టూడెంట్స్ ఒక గార్డియన్ని పెడతారు. దే ఆర్ యువర్ టీచర్ గార్డియన్. మనకి ఎగ్జామ్లో మార్క్స్ ఏదైనా వచ్చినా దాన్ని బట్టి దే రీచ్ అవుట్ టు ద పేరెంట్స్, దే రీచ్ అవుట్ టు ద స్టూడెంట్స్. అండ్ అదే కాకుండా జస్ట్ మన వెల్నెస్, మణిపాల్ అసలు ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నావా లేదా ఇవన్నీ కూడా మంచిగా చూసుకుంటారు అన్నమాట. సో యాక్చువల్ మణిపాల్లో చాలా ఫారెన్ స్టూడెంట్స్ కూడా ఉంటారని విన్నాను. అవును. బహుశా మిగతా వాటికన్నిటికంటే కూడా హైయెస్ట్ ఫారెన్ స్టూడెంట్స్ చదివే యూనివర్సిటీ ఉన్నాను. ఏంటి ఫారెన్ స్టూడెంట్స్ అంటే ఎన్ని కంట్రీస్ నుంచి ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఉంటారు సార్? సో మీకు ఐకాస్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. సో వాట్ దట్ ఇస్ మణిపాల్ ఇస్ టైడ్ అప్ విత్ మెనీ యూనివర్సిటీస్ అబ్రాడ్. మీకు ఆల్ ఓవర్ ద వరల్డ్ మణిపాల్ హ్యాస్ కనెక్షన్స్ అన్నమాట. సో దానిలో ఏమవుతుందంటే మీకు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అటు వెళ్తారు, 2 years ఇక్కడ చదివి లాస్ట్ 2 years దే డూ అబ్రాడ్. అండ్ సేమ్ వైస్ వర్సా అక్కడ చదివిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. అట్లనా? సో మీకు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైతే వీళ్ళకి టైప్స్ ఉన్నాయో అన్ని చోట్ల నుంచి వస్తారు. అంటే ఇప్పుడు యూరోపియన్ యూనివర్సిటీ కల్చర్ లాగా ఉంటుంది అనుకోవచ్చు అట్లా మణిపాల్లో? ఒక రకంగా సార్, ఐకాస్ అనేది మళ్ళీ మణిపాల్లో ఇట్స్ ఇట్స్ ఓన్. అది ఇంకా కంప్లీట్ ఫారిన్ కల్చర్, ఇంకా కొంచెం అదంతా ఉంటుంది. కొంచెం హైలీ లగ్జరియస్ అని అంటారు మణిపాల్లో. అంటే అదే సార్, మీ లైఫ్ స్టైల్ ని బట్టి అక్కడ ఎట్లా అంట, ఇట్స్ లైక్ కాస్మోపాలిటన్ సిటీస్, ఎట్లా కావాలంటే ఉండొచ్చు. ఇట్స్ అ వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అనమాట. మీకు 90% ఆఫ్ ద పాపులేషన్ స్టూడెంట్సే. లోకల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏదైనా ఉన్నా దే బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్. మీకు పెద్దవాళ్ళు తక్కువ మంది. మీరు బయట అడుగు పెడితే మీకు ఒక 1000 స్టూడెంట్సే కనిపిస్తారు. సో ఎటు వెళ్ళినా ఓన్లీ స్టూడెంట్స్ ఉంటారు. ఫుడ్ సంగతి ఎట్లుంటుంది? ఫుడ్ ఇస్ అంటే ఇంకా పర్సన్ సార్, మంచి ఫుడ్ పెడతారు. సౌత్ ఇండియన్ ఉడిపి ఇస్ ఫేమస్ ఫర్ టిఫిన్స్ కదా. ఉడిపి అంటేనే మార్నింగ్ దోశ బాగుంటుంది సార్. సండే రోజు మార్నింగ్ దోశ పెడతారు, అది బాగుంటుంది. అదర్వైజ్ మీకు యూ గెట్ ఎవ్రీథింగ్. సౌత్ ఇండియన్ దొరుకుతుంది, బాయిల్డ్ ఎగ్స్ దొరుకుతాయి. నార్మల్ ఏంటంటే మీకు తెలుసా లేదా, ఉడిపి గురించి మహాభారతంలో కథ ఉంది, తెలుసా స్టోరీ? తెలియదు సార్. ఏంటంటే ఉడిపి టిఫిన్స్ మనం వింటుంటాం కదా. ఉడిపి అనేది కొన్ని వేల నుంచే ఫేమస్ అన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే మీకు సరదా స్టోరీ ఏంటంటే, మీరు ఉడిపి వాళ్ళు అయిపోయి నాకు ఇది. ఉడిపిలో ఏంటంటే ఈ మహాభారత కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగితే ఆ కౌరవులు ఉడిపి రాజుని అడిగారట, మాకు యుద్ధం చేయాలి మా తరపున. అందరూ అడిగారు కదా, కౌరవులు పండుగ దేశం మొత్తం అందరూ యుద్ధం చేయాలని చెప్పి, అందుకే మహాభారతం అయింది. అయితే ఉడిపిని రమ్మని చెప్తే వీళ్ళు ఉడిపి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అప్పటికి ఇప్పటికి చాలా లౌక్యం ఉన్నవాళ్ళు. సో ఉడిపి వాళ్ళని చెప్పండి, మేము ఎవరికి యుద్ధం చేయము, కావాలంటే మీకు వండి పెడతాం, వంట చేసి పెడతాం. అప్పుడే ఆ టైంలో వండి పెడదామని చెప్పి వీళ్ళు పోయి కౌరవులకు వండి పెట్టాలంట. వండి పెడతా అంటే రోజు యుద్ధాలు చచ్చిపోతారు కదా, ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది ఉన్నారని ఫుడ్ లెక్కేసి వండితే కరెక్ట్గా నెక్స్ట్ ఎంతమంది చచ్చిపోయి లెక్కేస్తే కరెక్ట్ అక్కడికక్కడికి అదట వంట ఆ టైం. అట్లా ఉడిపి గురించి ఒక స్టోరీ ఉందండి మహాభారతంలో. అందుకే బహుశా అందుకే ఉడిపి ఫుడ్స్, ఉడిపి రెస్టారెంట్స్ అవన్నీ కూడా అయినట్టు. అది వేలేళ్ళ నుంచి ఉంది. ఉడిపిలో టిఫిన్స్ చాలా ఫేమస్. మణిపాల్ కాలేజ్లో కూడా యూ గెట్ ఎవ్రీథింగ్. మీకు ఒక స్టూడెంట్ కార్డ్ లాగా ఇస్తారు, దాంతో మీరు డైలీ లంచ్ తీసుకోవచ్చు. లేదా యా సెపరేట్ కౌంటర్స్, నార్త్ ఇండియన్ ఫుడ్ కౌంటర్ ఉంటుంది, మళ్ళీ పిజ్జా కావాలంటే ఉంటుంది, అన్ని మీ ఫుడ్ కోర్ట్ లోనే ఉంటాయి. సో సేమ్ కార్డ్ తో యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో వాట్ ఎవర్ ప్లేస్మెంట్స్ ఇస్ అంటే నేను గ్రాడ్యుయేట్ అయింది కోవిడ్ టైంలో. సో అప్పుడు నా బ్యాచ్మేట్స్ మేమందరం ప్లేస్ అయ్యాం, మాక్సిమం వరకు ప్లేస్ అయ్యారు.
కానీ అన్ఫార్చునేట్గా ఇంకా కోవిడ్ దానివల్ల దే హ్యాడ్ టు బట్ ఓవరాల్ గా చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, ఫారెన్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఫారెన్ లింకేజ్ ఉంది కదా వీళ్ళకి. 100%. నేను నాది అసలు ప్లేస్మెంట్ వైపు వెళ్ళలేదు కాబట్టి నేను ఐ హ్యాడ్ మై ఓన్ ట్రాక్ ఇన్ దిస్. బట్ మా క్లాస్మేట్ ఒక అమ్మాయి, షీ వాజ్ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్ ఇన్ మైక్రోసాఫ్ట్, ఐ థింక్ వెన్ షీ వాజ్ ఇన్ 11th grade ఓన్లీ. తను ఏంటంటే చిన్నప్పటి నుంచి బయట ఫ్రెండ్స్తో కంటే గేమ్స్ ఇట్లా దానికంటే షీ ఎంజాయిడ్ కోడింగ్. సో తనే పర్సనల్గా అప్లై చేసుకొని ఇంటర్న్షిప్ లాగా ఒకటి ఏదో చిన్న ప్రాజెక్ట్ లాగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అర్థం చేసి కాలేజ్ 2nd, 3rd yearలోనే షీ వాజ్ ఆల్రెడీ ప్లేస్డ్. 40 lakhs or 50 lakhs ప్యాకేజ్ అప్పుడే. అంటే మీ ఫ్రెండ్స్ మీరు బిట్స్లో ఉండుంటారు, విఐటీలో ఉండుంటారు, మీకు అదర్ మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీలో ఉండుంటారు. అంటే మీరు డిస్కస్ చేస్తుంటారు కదా, సో విట్ ఇట్లుంది, విఐటి వెల్లూరు ఇట్లుంది, మణిపాల్ ఇట్లుంది, అమృత అట్లుంది, సో ఇట్లా పేస్ ఎట్లుంది, ఇట్లా డిస్కస్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు మీరు నార్మల్గా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేసే యూనివర్సిటీస్ ప్రైవేట్లో బిట్స్, 2nd విఐటి, 3rd మణిపాల్, 4th అమృత ఇట్లా అప్లై చేస్తుంటారు. సో ఒక పేరెంట్ స్టూడెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే కొంచెం కంపేర్ చేస్తే మనం మణిపాల్ మెయిన్ క్యాంపస్ వర్సెస్ బిట్స్ హైదరాబాద్ అనుకోండి, మణిపాల్ మెయిన్ వర్సెస్ బిట్స్ అంటే ఎట్లా కంపేర్ చేయొచ్చు? మోస్ట్ ఇండివిజువల్ గ్రోత్ ఉంటుంది సార్. మీరు యువర్ లెఫ్ట్ ఆన్ యువర్ ఓన్. మీకు ఇక్కడ హైదరాబాద్ అన్నా మీకు ఎంత అనుకున్నా యువర్ బ్యాక్ హోమ్ యాజ్ మచ్ as యూ క్యాన్. అంటే నేను ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి హైదరాబాద్లో, నేను హాఫ్ అన్ అవర్ మన పికప్ చేసుకున్నా లేదా క్యాబ్లో వెళ్ళినా హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోవచ్చు. అంతేగాని మణిపాల్ అంటే ఇట్స్ నాట్ ద సేమ్ థింగ్. నేను మా క్యాల్కులేట్ చేసుకొని ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది హాలిడే అని. సో అక్కడ ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది లిమిట్ అవుద్ది, అండ్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ ఫోర్స్ టు గ్రో. అంటే నేను నా పనులు మన ఇంట్లో అయితే మనకు అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు, అక్కడైతే ఇక యూఆర్ ఆన్ యువర్ ఓన్ కదా. సో దాట్ విల్ క్రియేట్ అ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ఇట్స్ ఓన్. ఇది ఇలా చేసుకోవాలి కొన్ని అని చెప్పేసి, అండ్ దట్ విల్ హెల్ప్ ఇన్ లైఫ్. మీకు మీ కాలేజ్లో కనిపిస్తుంది అదే, మీ యాక్టివిటీస్లో కనిపిస్తుంది, అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ as well. అదే కానీ మీరు రెండింటిని కంపేర్ చేయదగ్గ ఇన్స్టిట్యూషన్స్ అంటే బిట్స్ హైదరాబాద్ తోటి అకాడమిక్స్ అండ్ ప్లేస్మెంట్, స్టూడెంట్స్ యొక్క కెరీర్ గ్రోత్ సిమిలర్ సార్, ఇంచుమించు ఆల్ అవే స్టాండర్డ్స్ ఉంటుంది మెయిన్ క్యాంపస్ వరకు అయితే. సిమిలర్. బిట్స్ హైదరాబాద్ తోటి కంపేర్ చేసి ఎంత స్థాయి కంపేర్ చేయొచ్చు సార్ హ్యాపీగా. సో మణిపాల్ చదివినోడు ఈజీగా యూఎస్ లోనో యూరోప్ లోనో మీకు ఎంఎస్ వెళ్తే ఈజీగా అడాప్ట్ అయిపోతాడు, హ్యాపీ. సిమిలర్ కైండ్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. ఇంకా ఐకాస్ లో చదివారంటే 100% అడాప్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఫారెన్ క్లాస్మేట్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఫారెన్ స్టైల్ స్టాండర్డ్స్ అండ్ ఫారెన్ స్టైల్ ఆఫ్ యూనివర్సిటీ ఇండియాలో ఉన్నది మణిపాల్ అని చెప్పుకోవచ్చు మనం హ్యాపీగా అన్నిట్లో. సో మేము మీకు అకాడమిక్స్ లో కూడా ఎక్స్ట్రాడినరీ అచీవ్ చేయాలంటే చేయొచ్చు, రీసెర్చ్ వైజ్ కానీ స్టార్ట్అప్ కల్చర్, యూ హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్, స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ 100%. ఎందుకంటే మీకు సత్యనారాయణ లాంటి లెజెండరీస్ అక్కడ నుంచి సో ఉన్నారు సార్. సో అండ్ అంటే వాళ్ళు ఆయన వస్తారో రారో తెలియదు కానీ మీకు సిమిలర్ గా ఎవరైతే వెళ్ళి మంచి మైక్రోసాఫ్ట్ నుంచి మీకు కొంచెం ఎక్కువ మంది తీసుకునే అవకాశం ఉంటుంది సహజంగానే. చెప్పలేము సార్, అట్లా కూడా ఏం చెప్పలే కాంట్ అట్ ఆల్. ఎందుకంటే రైట్ నో సిఎస్సి రిలేటెడ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో తగ్గింది. మీకు లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే అయితే తగ్గింది, ఒక మణిపాలే కాదు కదా, అది అక్రాస్ ఐఐటీస్ బాంబే సిఎస్సి ఇస్ ద మోస్ట్ సార్ట్ అవుట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఇండియా. అవును, అదే 40% పడిపోయింది ప్లేస్ అంతటా. ఈవెన్ ఐటీ చాలా మంది రావట్లేదు, చాలా మందికి ఉన్నారు. సో కమింగ్ టు పాయింట్, ఇప్పుడు మణిపాల్ చదివారు, యాక్చువల్గా మీకు జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఈ కాలేజీలోకి వచ్చి ఇది ఎంత టఫ్ జాబో అర్థమై ఉంటుంది 1.5 year లో. చాలా నేర్చుకున్నారు. సో కాబట్టి అసలు ఈ కాలేజ్ ఫీల్డ్లో యాక్సిడెంట్కి వచ్చారు, ఇంటర్న్షిప్ వచ్చారు, పక్కన పెడదాం. సో చాలా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈ కాలేజీలో ఇంటర్మీడియట్, పేరెంట్, సో ఈ ఎకో సిస్టమ్ అంతా కూడా ఏం చేద్దాం అనుకుంటారు అసలు? అంటే అసలు మీరు కాలేజీకి వచ్చి అర్థం చేసుకుంటారు, మీకు ఏం చేయాలనిపించింది అట్లీస్ట్ ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ స్టూడెంట్కు కానీ, సో ఈ పేరెంట్స్ కానీ, అంటే మీ బాధ్యత ఏమన్నా చేయాల్సిన అవసరం ఉందని అనిపించింది అది స్టడీ చేసిన తర్వాత? జాయిన్ అయింది ఇనిషియల్ గా ఫస్ట్ హెల్ప్ మై మదర్. మదర్ స్టార్ట్ చేశారు, షీ వాజ్ రన్నింగ్, ఐ థాట్ ఐ హెల్ప్ హర్. స్కూల్లో అసలు ఎట్లా అంటే నేను జాయిన్ అయిన ఫస్ట్ వీకే దే పుట్ అన్ ఎగ్జామ్ విత్ అన్ కెపాసిటీ ఏంటి అంటే దట్ 1 exam ఆన్ ద ఫస్ట్ 1 week లేబుల్ వేస్తున్నారు, నాకు ముద్ర వేస్తున్నారు అంతే. నాకు అసలు సిలబస్ తెలియదు, ఎగ్జామ్ ఐడియా లేదు, నెగిటివ్ మార్క్స్ వచ్చాయి. ఆబ్వియస్ గా ఏం తెలియకుండా వెళ్ళి రాస్తే మనకి ఏమొస్తుంది సార్, అన్ని -4 -6 -8 అట్లా వచ్చాయి. సో వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ బ్యాచ్ లో పడేసి వీడు ఫెయిల్యూర్ అని. ఇవన్నీ చూసి దాని తర్వాత ఇక్కడికి వచ్చాక నేను ఎన్నో పేరెంట్స్తో మాట్లాడి, ఎన్నో పిల్లలతో మాట్లాడి నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆల్ అక్రాస్ ఆంధ్ర, తెలంగాణ అండ్ మోర్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా
ఇట్ హ్యాస్ బీన్ గ్రాస్ రూటెడ్ దట్ ఎడ్యుకేషన్ అంటే ఇలా ఇది ఒక ఫార్ములాలో వెళ్తేనే మనది వస్తుంది. అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకే చదవాలి, ఫ్రీ టైం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, 2 years సండేస్ ఉండకూడదు, మనకి లైఫ్ అవసరం లేదు, మనం పేరెంట్స్ తో మాట్లాడిన అవసరం లేదు, ఎంత గట్టిగా ఉంటే అంత ఇది వస్తుంది. అంటే నేను చాలా మందిని చూసాను, నేను ఐఐటి సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ ని చూసాను. ఇలా ఇంత కఠినంగా వచ్చిన వాళ్ళేమో 1% అంటే అయి ఉండొచ్చు. బట్ కొంచెం రిలాక్స్డ్ గా లైఫ్ తో పాటు నేర్చుకుంటూ వెళ్ళి, కొంచెం స్మార్ట్ గా ఆలోచించుకుంటూ వెళ్ళి, సరే నెగిటివ్ మార్కింగ్స్ వస్తే నాకు రాకపోతే వదిలేస్తా అని క్యాజువల్ గా తీసేసుకొని అయ్యో ఆ మార్క్ పోతే ఏంటి అని అంత స్ట్రెస్ లేకుండా, సో చిన్న చిన్న వేరియేషన్స్ వీళ్ళకి సీట్స్ వచ్చినాయి ఉన్నాయన్నమాట. సో అంత రిగరస్ వర్క్, అంత స్ట్రెస్ఫుల్ లేబులింగ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్ ఫర్ ఐఐటి నీకు అర్థమైనంత వరకు. 100%. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు గ్రావిటీ డైరెక్ట్ ఏం హెల్ప్ అవుతుంది మీకు? ఇది నేను ఇట్స్ నాట్ ఓవర్ నైట్ థింగ్ గా నేను చేంజ్ చేయలేంది సార్. ఇట్స్ గోయింగ్ టు టేక్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో అసలు పిల్లల మెంటాలిటీ, పేరెంట్స్ మెంటాలిటీ, పేరెంట్స్ దగ్గర మారాలి సార్. సో జనరేషనల్ ఇది కొంచెం మున్పట్లా అవును, పేరెంట్ కొత్త జనరేషన్ వస్తుంది, ఐటీ నుంచి వస్తున్నారు, వాళ్ళకు వరల్డ్ అర్థమవుతుంది. సో వాళ్ళు మున్పట్లాగా చైతన్యనారాయణ సిస్టమే బెటర్ అనుకోవచ్చు. దే ఆర్ లుకింగ్ ఫర్ అదర్ మెనీ ఆప్షన్స్. అవును. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ టు షో దాట్ మీకు స్ట్రెస్ లేకుండా ఐఐటిని సాధించుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇఫ్ దట్స్ నాట్ పాసిబుల్ ఇట్స్ ఓకే. మనకి చాలా వైడ్ అరే ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు బిట్స్ ఉంది, మణిపాల్ ఉంది, ఇంతైనా ఎన్నెన్నో కొత్త కొత్త ఫారిన్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి సార్. వాళ్ళు కావాలంటే అబ్రాడ్ వెళ్ళి అండర్ గ్రాడ్యుయేషన్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాయి కొన్ని చోట్ల. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఐఐటి నీట్. అంటే ఇంటర్మీడియట్ అనేది కేవలం ఐఐటి కోసమే చదవాల్సిన అవసరం లేదు, అంత స్ట్రెస్ఫుల్ అయితే అవసరం లేదు, రిలాక్స్ హ్యాపీగా చదువుకోవచ్చు. డిజర్వ్డ్ ఉంటే ఐఐటి వస్తే, లేకపోతే అదర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. 100%. కాబట్టి అంత వాళ్ళ జీవన్ మరణ సమస్య లాగా చేయాల్సిన అవసరం లేదనేది అట్లనే మన గ్రావిటీ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాం. అంతే. నేను పిల్లలు వచ్చి జాయిన్ అయిన రోజు నేను వాళ్ళకి మీతో ఈజీగా కనెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే యంగ్ రిలాక్స్డ్ గా మాట్లాడే కొంచెం, అంటే పెద్దవాళ్ళతో మాట్లాడితే కొంచెం భయం కానీ రిలాక్స్ గానే ఉంటారు. రియల్ విషయాలని మీకు తెలుస్తా ఉంటాయి, అప్పుడు అమ్మకంటే మీకే ఎక్కువ తెలుస్తాయి. అప్పుడప్పుడు అట్లీస్ట్ సార్ అని పిలిచినా బాగుంటది. వాళ్ళు బ్రో ఏం చేద్దాం బ్రో అన్నట్టు మాట్లాడతారు. అట్లే అదే బెటర్. రియల్ వాళ్ళ ఫీల్ మీకు అర్థమైంది 100%. సో నేను వాళ్ళు జాయిన్ అయినప్పుడు, ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళు డైరెక్ట్ ఉండడం చాలా అడ్వాంటేజ్ కాలేజ్కి. 100%. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏదైతే ఉన్నారో దే ఆర్ గోయింగ్ టు బీ వెరీ స్ట్రిక్ట్ అండ్ స్ట్రేట్. అంటే స్ట్రిక్ట్ అంటే ఫ్రెండ్లీగానే ఉంటారు, బట్ చాలా స్ట్రేట్ గా ఉంటారు. ఎందుకంటే దే హావ్ ద విజ్డమ్ అండ్ ద ఎక్స్పీరియన్స్. నాతో కొంచెం రిలాక్స్డ్ గా మాట్లాడి నేను ఐ టీచ్ దెమ్ ఆర్ టెల్ దెమ్ దట్ ఓకే నీకు ఇప్పుడు ఐఐటి చేయాలని లేదు, అట్లీస్ట్ ఈ హార్డ్ వర్క్ అలవాటు చేసుకో, ఫ్యూచర్ లో హార్డ్ వర్క్ చేయాల్సిందే కదా, యువర్ హియర్ ఎనీవే నౌ. లాజిక్, ఆ లెర్నింగ్ లో ఉండేటువంటి లాజిక్, రేషనాలిటీ పనిచేస్తుంది సార్. ఇప్పుడు మీరు ఐఐటి అనే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటే దేర్ ఆర్ మల్టిపుల్ అడ్వాంటేజెస్. అనలిటికల్ థింకింగ్ వస్తుంది. అంటే మీరు జస్ట్ ఏదో స్టోరీ విని దానిలో ఇది అన్నట్టు కాకుండా you're going to be very లాజికల్ అనాలిసిస్ డెవలప్ అవుతుంది, వెరీ స్మార్టర్ అవుతారు, షార్పర్ అవుతారు. ఆ ప్రిపరేషన్ చాలా నేర్పుతుంది. సీట్ వస్తే సెకండరీ, అది 100% ఇర్రిలెవెంట్. అది మీరు ఆ ప్రాసెస్ లో మీ కాగ్నిటివ్ లెవెల్స్ చాలా డెవలప్ అవుతాయి. మీ లాజిక్, మీ రేషనాలిటీ, సైంటిఫిక్ టెంపరు, మీ యాటిట్యూడ్. సో మీకు ఇవన్నీ ఒక కాంప్లెక్సిటీని అండర్స్టాండ్ చేసుకోవడము, ఈ కాంప్రహెన్సిబిలిటీ, ఇవన్నీ నేర్చుకోవడం అనేది అచీవ్మెంట్. ఐఐటి వస్తే బోనస్, అది వస్తే బోనస్ అది. అండ్ ఇన్ కేస్ ఐఐటి ఎగ్జామ్ అంత గట్టిగా మనం ప్రిపేర్ అవుతున్నాం, రాలేదు అంటే ఆ ఎఫర్ట్ ఎక్కడికి పోవట్లేదు. ఎంసెట్ ఎగ్జామ్ వెళ్ళిపోతుంది, బిట్స్ ఎగ్జామ్ వెళ్ళిపోతుంది, యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది 100%. సో యాక్చువల్లీ ఇది గ్రేట్ అరవింద్. యాక్చువల్లీ ఇట్లా యంగ్స్టర్, ఈ తరానికి కనెక్ట్ అయ్యేటువంటి పర్సన్ మణిపాల్ నుండి అసలు ఈ కాలేజ్ ఇంత స్ట్రెస్ తీసుకోవాలి అవసరం లేకపోయినా ఈ ఛాలెంజ్ తీసుకొని ఎడ్యుకేషన్లో మీ కాంట్రిబ్యూషన్ ఇచ్చి, సో 10 ఏళ్ళ నుంచి అమ్మ డైరెక్ట్ ఉండడానికి మీ మీకు సపోర్ట్ చేస్తూ ఒక గొప్ప సంస్థ నిలబెట్టుకోవాలనేటువంటి ఆస్పిరేషన్, ఇంటెన్షన్కు నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి అరవింద్తో చేసినటువంటి అనేక విషయాలు అరవింద్తో చర్చినటువంటి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.